ఇప్పుడు మన భారతదేశంలో ఈవీ వార్ జరుగుతుంది. అది ఎవరి మధ్య జరుగుతుందంటే కార్ కంపెనీస్ మధ్య జరుగుతుంది. అసలు ముచ్చట ఏంటంటే మారుతి వాళ్ళ ఫస్ట్ ఈవీ కార్ తో ఈవీ కార్ల వార్ లోకి ఎంటర్ అయింది. సోషల్ మీడియాలో మారుతి ఈవీ టారా లాంచ్ ఒక రెవల్యూషన్ ని స్టార్ట్ చేసిందని కూడా అంటున్నారు. ఎందుకంటే దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10.99 lakhs ఉంది. 61 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో పక్కాగా 543 కిలోమీటర్ రేంజ్ ఇస్తుందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. 173 హార్స్ పవర్ 193 Nm టార్క్ ని ప్రొడ్యూస్ చేసే దీంట్లో ఉన్న మోటార్. ఈ మారుతి ఈవీ టారాకి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా వచ్చింది. అది కూడా ఎక్కడో కాదు, మన భారత్ ఎన్క్యాప్ లో. కానీ ఏదైతే బ్యాటరీ ప్యాక్ ఉందో అది మన టాటా పంచ్ ఈవీతో పోల్చుకుంటే ఎక్కువే ఉంది. కాకపోతే మనం టాటా పంచ్ ఈవీని బయా స్కీమ్ తో తీసుకుంటే జస్ట్ మనకి 6.49 lakhs కే వచ్చేస్తుంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇది మళ్ళీ ఇదే ప్రైస్ కి ఇప్పించంటారేమో, ఇది జస్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. మరి అదే బయా స్కీమ్ లో ఈవీ టారాని 10.99 lakhs పెట్టి ఎవరైనా కొంటారా? కానీ ఈవీ టారాలో బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంది కాబట్టి పబ్లిక్ పెడతారని చెప్పి అంటారా? నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే 11.49 lakhs కి టాటా పంచ్ ఈవీ కార్ వస్తుంది. అది కూడా 40 కిలోవాట్ అవర్ బ్యాటరీతో. దీనికి ఎటువంటి బయా స్కీమ్ లేదు, ఏం లేదు. బ్యాటరీ కూడా మీ ఓన్ అయిపోతుంది అనమాట ఈ పైసలకే. మరి ఖచ్చితంగా నాకు తెలిసి పబ్లిక్ అయితే టాటా పంచ్ ఈవీ కొనాలా లేకపోతే మారుతి ఈవీ టారా కొనాలా అని చెప్పి తలకాయ నొప్పి అయితే వస్తుంది. మరి ఈ రెండు కార్లలో మీకు వాల్యూ ఫర్ మనీగా ఏ కార్ అనిపిస్తుందో ఇప్పుడే ఆ కార్ నేమ్ ని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కార్ ముచ్చట్టు నేను డైలీ మీతో పెట్టుకోవడానికి ఫస్ట్ నాకు మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ రావాలంటే మీరు నన్ను ఫస్ట్ ఫాలో చేసి పెట్టుకోవాలి. మీరు డైలీ ఏదైనా వర్క్ గానీ బయటికి వెళ్ళినప్పుడు చాలా కార్లు ఇంటి ముందు ఖాళీగా కనిపిస్తాయా లేదా? ఎగ్జాక్ట్ గా చాలా కార్లు ఇంటి దగ్గర ఖాళీగా కనిపిస్తాయి. మరి ఆ కార్లు అన్ని ఖాళీగా ఉండడం వల్ల వాటికి ఏమన్నా రేట్ పెరుగుతుందా? వాటి రీసేల్ వాల్యూ ఏమన్నా పెరుగుతుందా? అయితే ఇలా ఖాళీగా ఇంటి దగ్గర కార్ పెట్టుకునే బదులు కార్ ని ఇంటి దగ్గర నుంచి రెంట్కి ఇచ్చుకోవచ్చు. కార్ రీసేల్ వాల్యూ ఎలాగో పెరగదు, కానీ కార్ ఉన్నన్ని రోజులు మనం కార్ ని అమ్మకుండానే కార్ తో డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి దీని గురించి మీరు ఇంకా ఎంక్వైరీ చేయాలనుకుంటే ఇప్పుడే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఒకవేళ నెంబర్ బిజీ వస్తే వాట్సాప్ చేయండి, వాళ్ళే మీకు తిరిగి కాల్ బ్యాక్ కూడా చేస్తారు.